నమస్తే అండి. మీ పేరు, మీ ఏ నియోజకవర్గం? మాది గుడివాడ నియోజకవర్గం అండి. నా పేరు జగదీష్ అండి. సార్, ఇప్పుడు గుడివాడలో అభివృద్ధి ఎలా ఉందంటారు? గుడివాడ అభివృద్ధి ప్రజెంట్ అయితే కొంచెం డల్గానే ఉందండి. కారణం ఏంటండి? కారణాలు అంటే రకరకాలుగా ఉన్నాయి, గవర్నమెంట్ని బట్టి దీన్ని బట్టి ఉన్నాయి. ఇప్పుడు ఈసారి వెనికెల రాము గారిని గుడివాడ ఆయనే కొత్త ఆయన వస్తున్నారు. అలాగే 3 సార్లు నుంచి ఉన్నారు నాన్నగారు. వీళ్ళతో ఎవరు వస్తే బాగుంటుంది, గుడివాడ ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది అంటారు? గుడివాడ నాని గారు ఉన్నప్పుడు కూడా కొంతవరకు బాగానే ఉందండి. పైనుంచి గవర్నమెంట్ ఉన్న దాని ప్రకారంగా చూసుకుంటే కొంచెం డల్గా ఉంది ఈసారి. ఇప్పుడు వెనిగల రాము గారు వచ్చారు కాబట్టి ఆయన కొత్త కొత్త పథకాలు కొత్త ఇవి చెప్తున్నారు, ఊరిని డెవలప్ చేస్తా అంటున్నాడు, డ్రైనేజ్ అంటున్నాడు, ఇవి అంటున్నారు కాబట్టి కొంచెం మార్పు ఉంటుందేమో అని. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకాలు అంటున్నారు. సపోజ్ ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు వేయకపోవడం కారణం జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అంటారు. ఎంతవరకు నిజం? సంక్షేమ పథకాలు పెరిగిపోయినాయండి, రవాణా రోడ్లు చూసుకోవట్లేదు. ఇబ్బంది పడేది అయితే ప్రజలే పడుతున్నారు, రైతులే పడుతున్నారు. రైతు వరకు తిరిగే రోడ్డు ఇది, ఎప్పుడు ఇబ్బందులే పడుతున్నారు రైతులు. పథకాల విషయానికి వస్తే ముసలామతకి వికలాంగులకి ఇస్తే పర్లేదు, ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చి బటన్ నొక్కడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. దానివల్ల మీ ఒపీనియన్? ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేదు. బాగా వికలాంగులు ఇలాంటి వితంతులకి వీళ్ళకి ఇచ్చినా ఇబ్బంది లేదు. మరి కొంచెం మా ఏజ్లో ఉన్న వాళ్ళు 30-35 ఉన్న వాళ్ళు కూడా సంపాదించుకునే వయసు ఉన్నా, చేయగల ఇది ఉన్నా కానీ, సామర్థ్యం ఉన్నా కానీ ఇక ఆ పథకాల మీద ఆశపడిపోయి పథకాలు మాకు వస్తున్నాయి కానీ విధానంలో ఉంటున్నారు. ఇప్పుడు పథకాలు ఇవ్వడం వల్ల ఎవరు వర్క్ చేయట్లేదు, అందరు సోమరిపోతులుగా అయిపోయారని ఒక టాక్ నడుస్తుంది. దాని గురించి మీ ఒపీనియన్? మరి అది నిజంగానే అలాగే అయిపోతున్నారు కదండి, యువత అలాగే అయిపోతుంది కదా. ఆటోకి మాకు 10,000-15,000 వస్తున్నాయి అంటున్నారు, అలాగే అమ్మఒడి వస్తుంది అంటున్నారు. ఎవరికాలు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మా పిల్లలు ఉన్నారంటే మేము పిల్లలు కన్నా దేనికి మనం చదివించుకోగలం అన్న సోర్స్ ఉంటేనే కదా మనం ఇద్దరిని ముగ్గురిని అనేది. లేదంటే ఒకరితో సరిపెట్టుకుంటాం కదా. మన పిల్లలు మనం చదివించుకోవాలి కానీ వాళ్ళు ఏదో పథకాలు ఇస్తున్నారంటే కదా కదా అది నిచ్చి. ఇప్పుడు గవర్నమెంట్ 5 years ఉంది కాబట్టి ఆయన ఇచ్చారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వస్తుందో తెలియదు. ఆయన ఇస్తాడు, ఇవ్వకపోతే అప్పుడు చదువు ఆపేస్తామా? చదివించుకోవాలి కదా. అంటే ప్రజల్లో మార్పు రావాలంటారా? ప్రజల్లోనే మార్పు రావాలి కంప్లీట్గా. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో స్టేట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు, జగన్ గారు ఇంకొక ఛాన్స్ అంటున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలనేది మా ఇది. అభివృద్ధి చెందిద్ది అని చెప్పి డెవలప్మెంట్ సోర్సెస్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ స్టేట్ని డెవలప్ చేసేట్లో కొంచెం ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ వేరే కదండి. ఎక్కడి నుంచైనా బయర్స్ని తీసుకురాగలరు, కాంట్రాక్ట్స్ని తీసుకురాగలరు, వర్కులు తీసుకురాగలరు, ఖనిజాలు చూపించగలరు. ఎక్కడ ఏదైతే చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ ఏమొస్తుంది, ఇన్కమ్ సోర్సెస్ చూపించగలరు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, యువత బాగుపడతారు. ఇప్పుడు ఉన్న యువతలో ఉన్న చేంజెస్ కంటే ఆయన వస్తే కొంచెం బాగుంటుంది అనేది మెయిన్ నా ఉద్దేశం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.